అని తానే అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి చూస్తూ ఉంటుంది. జిమ్ నుంచి చెమటతో తడిసి వచ్చిన అశోక్ టవల్తో చేయి తుడుచుకుంటూ హాల్లోకి అడుగు పెడతాడు. ఆ క్షణంలోనే ఎదురుగా ఇషిక వస్తుంది. చేతిలో హారతి పళ్ళెం, తడ జుట్టు కొద్దిగా జారిపడుతూ ముఖం మీద మామూలు కన్నా ఎక్కువ కాంతి మెరిసిపోతుంది. ఆమె నిశ్శబ్దంగా ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రం జపిస్తూ హారతి చూపిస్తుంది. ఆ సువాసన, ఆ సింపుల్ అందం అశోక్ కళ్ళల్లో ఒక్కసారిగా ఆగిపోతుంది. అప్పుడే యమున గారు చిరునవ్వుతో, అమ్మా ఇషిక, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిజంగా మహాలక్ష్మిలా కనిపిస్తున్నావమ్మా అని ఆనందంగా చెబుతారు. మాధవ్ గారు కూడా తలూపుతూ, మన ఇంట్లో ఈరోజు నిజంగా లక్ష్మీదేవి అడుగుపెట్టింది అన్నట్టు నవ్వుతారు. ఇషిక హారతి పళ్ళం పక్కన పెట్టి వాళ్ళిద్దరికీ నమస్కరిస్తుంది. అశోక్ మాత్రం అక్కడే నిలబడి తాను ఎక్కడ ఉన్నాడో మర్చిపోయినట్టుగా ఆమె వైపే చూస్తూ ఉండిపోతాడు. తనలో తాను, ఇల్లు మొత్తంలో ఈ సువాసన, ఇంతకాలం తర్వాత ఇల్లు కొత్తగా అనిపిస్తుంది అని అనుకుంటూ నెమ్మదిగా తన గదిపైకి వెళ్ళిపోతాడు. అతను మెట్లెక్కుతుండగా కింద అంతా సాంబ్రాణి పొగతో కమ్ముకుంటుంది. ఆ పొగలోంచి వస్తున్న చందన సువాసన ఇల్లంతా కొత్తగా పావనంగా మారుతుంది. ఇషిక కిచెన్లో కాఫీ పెడుతూ బిజీగా ఉంటుంది. సార్కి తక్కువ షుగర్, మేడంకి స్ట్రాంగ్గా అంటూ జాగ్రత్తగా కప్పులు సిద్ధం చేస్తూ ఉంటుంది. తరువాత ట్రే పట్టుకుని హాల్లోకి వస్తుంది. యమున గారు, మాధవ్ గారు ఇద్దరూ కాఫీ తాగుతూ ఆనందంగా చూస్తూ, అమ్మా ఇషిక, నీ చేతి కాఫీ చాలా బాగుందిరా, ఆ వాసనే మత్తుగా అనిపిస్తుంది అని ప్రశంసిస్తారు. ఇషిక నవ్వుతూ, థ్యాంక్ యూ మేడం, మీకు నచ్చితే చాలు అని అంటుంది. అంతలో యమున గారు ఇషికని చూసి, అమ్మా అశోక్కి కాఫీ ఇచ్చావా అని అడుగుతారు. దానికి ఇషిక, లేదండి, సార్ రూమ్లో ఉన్నారేమో అని చెబుతుంది. అప్పుడే యమున గారు చిరునవ్వుతో, అయితే అశోక్కి కూడా కాఫీ ఇచ్చిరా అమ్మా, ఉదయాన్నే జిమ్కి వెళ్ళి వచ్చాడు అని చెబుతూ ట్రే ఆమె చేతుల్లో పెడతారు. ఇషిక కాసేపు వెనకాడుతుంది. అశోక్ గదిలోకి వెళ్ళాలి అన్న ఆలోచనతో కొంచెంగా టెన్షన్ ఫీల్ అవుతుంది. అయినా సైలెంట్గా తలూపి ట్రే పట్టుకొని మెట్లెక్కడం ప్రారంభిస్తుంది. అశోక్ గదికి దగ్గరికి చేరుకున్న ఇషిక డోర్ నాక్ చేస్తుంది. లోపల నుండి మృదువుగా కమ్ ఇన్ అని అశోక్ వాయిస్ వినిపిస్తుంది. ఇషిక తలుపు తట్టి లోపలికి వెళ్ళింది. అశోక్ అప్పుడే స్నానం చేసి టవల్ చుట్టుకొని కిటికీ పక్కన నిలబడి జుట్టు తుడుచుకుంటూ ఉన్నాడు. ఆమె రాగానే తల
తల తిప్పి చూశాడు. బేబీ పింక్ సిల్క్ శారీలో ఇషిక చాలా అందంగా కనిపించింది. ఆమె చేతిలో కాఫీ ట్రే, కాళ్ళకి గాజుల శబ్దం, ముఖం మీద చిన్న బొట్టు, చెంపలకు గంధంతో చాలా అందంగా ఉంది. ఇషిక రాగానే గంధం వాసనతో రూమ్ మొత్తం నిండిపోయింది. అశోక్కి మాటలే రావడం లేదు. కేవలం ఆమెను కింద నుంచి పైకి చూస్తూ ఉంటాడు. ఇషిక అతని చూపులను గమనించి కొంచెం తడబడుతుంది. ట్రే పట్టుకొని సార్ కాఫీ అని చెప్పి తల వంచి చెబుతుంది. అశోక్ ముందుకు వచ్చి కాఫీ తీసుకుంటాడు. ఇషిక ఒక్కసారిగా తన వైపు చూస్తుంది. అశోక్ అద్దంలోకి చూస్తూ తన హెయిర్ని సర్దుకుంటాడు. అప్పుడే ఇషిక షర్ట్ లేకుండా ఉన్న అశోక్ బాడీని చూస్తూ వెనక నుంచి ఎంత అందంగా ఉన్నాడో మా సైకో బాస్ అని చేతివేళ్లతో మెటికెలు విరుస్తుంది. అశోక్ ఏంటి ఆ సౌండ్ అని అంటాడు. ఇషిక చిన్నగా నవ్వి ఏమీ లేదు సార్, కాఫీ చల్లారిపోతుంది అని తడబడుతూ చెబుతూ బయటకి వెళ్తుంది. ఇషిక వెళ్ళిపోయిన తరువాత ఆమె అశోక్ చేతిలో ఉన్న కాఫీ తాగుతూ ఇషిక ఏం చేసిందో మిర్రర్లోంచి చూసిన అశోక్ ఒక చిన్న చిరునవ్వు నవ్వుతాడు. ఇషిక కిందకి వచ్చేసరికి యమున గారు కౌచ్ మీద కూర్చొని ఉన్నారు. ఆమె దగ్గరికి వెళ్ళి మేడం ఇంకా ఆశ్రమానికి వెళ్తాము అని చెబుతుంది. యమున గారు స్మైల్ చేస్తూ సరే అమ్మా ఇషిక అని అంటారు. ఇషిక తల వంచి నమస్కారం చేస్తుంది. అప్పుడే మదర్ కూడా వస్తారు. మదర్ వెళ్దామా అని అడిగితే ఇషిక అవును మదర్ అని సమాధానం ఇస్తుంది. కాసేపటికి వారిద్దరూ గేటు దాటుతారు. క్యాబ్ క్రమంగా కదలడం మొదలవుతుంది. ఇషిక కిటికీ దగ్గర కూర్చొని బయటకు చూస్తుంది. అశోక్ మెట్లు దిగుతూ వస్తాడు. హాల్లోకి వచ్చేసరికి యమున గారు సోఫా మీద కూర్చొని నవ్వుతూ హౌస్ హోల్డ్ విషయాల మీద మాట్లాడుతూ ఉంటారు. అశోక్ ఒకసారి చుట్టూ చూస్తాడు. డైనింగ్ టేబుల్ దగ్గర లేదు, కిచెన్ కూడా ఖాళీ. తన కళ్ళల్లో మాత్రం ఒకే ప్రశ్న, ఇషిక ఎక్కడ? యమున గారు అశోక్ని చూస్తూ నవ్వుతారు. కన్నా ఎవరి కోసం చూస్తున్నావు? మొదట టిఫిన్ తిను. ఇషిక మదర్ ఇద్దరు ఇప్పుడే ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఇషిక ఆఫీస్ టైంకి నేరుగా ఆఫీస్కి వస్తాను అని చెప్పింది అని అంటారు. అశోక్ ఒక్క క్షణం ఊపిరి పీలుస్తాడు. యమున గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాధవ్ గారిని చూసి నవ్వుతూ ఇషిక వెళ్ళగానే ఇల్లు ఏదో బోసిపోయినట్టు అయ్యిందండి అని ఆమె చెబుతారు. మాధవ్ గారు కూడా అవును యమున, ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నంత సేపు చాలా సరదాగా ఉంది. ఇప్పుడు మళ్ళీ పాత నిశ్శబ్దం తిరిగి వచ్చింది అని అంటారు. అశోక్ మాత్రం టిఫిన్ తింటూ వాళ్ళ మాటలు వింటూ సైలెంట్గా ఉంటాడు. లోపల మాత్రం మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. కానీ ముఖంపై మాత్రం ఎలాంటి భావం లేదు. యమున గారు మళ్ళీ ఇషిక అంటూ ఏదో చెప్పబోతుంటే అప్పుడే అశోక్ ఒక్కసారిగా
కుర్చీ నుండి లేచి, మామ్, మీరు ఆఫీస్కి సంబంధించిన వాళ్ళతో అంత ఎమోషనల్గా ఎందుకు ఉండొద్దు. ఆమె మన ఆఫీస్లో వర్కర్ మాత్రమే. వర్కర్ని వర్కర్లా చూడండి. ఆ మాటలు చెప్తూనే తలెత్తకుండా హాల్ నుంచి నేరుగా మెట్లెక్కి పైకి వెళ్తాడు. యమున గారు, మాధవ్ గారు ఒక్కసారిగా ఒకరినొకరు చూస్తారు. యమున గారు ఆశ్చర్యంగా ఇంత కోపంగా మాట్లాడుతున్నాడు, కానీ కళ్ళల్లో మాత్రం ఏదో ఉందండి అని చిన్నగా అంటారు. తర్వాత అశోక్ కిందకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడకుండా కార్కి తీసుకొని ఆఫీస్కి బయలుదేరతాడు. కారు రోడ్డుపై నిశ్శబ్దంగా దూసుకుపోతుంది. అతని ముఖంపై అర్థమవ్వని ఒక భావాన్ని చూపిస్తుంది. అది కోపమా, గర్వమో, లేక మిస్ అవుతున్న భావమో ఎవరికీ అర్థం కాదు. ఆఫీస్ చేరిన తరువాత సెక్యూరిటీ సెల్యూట్ చేస్తాడు. అశోక్ మాత్రం ఏం మాట్లాడకుండా నేరుగా లిఫ్ట్లోకి అడుగు పెడతాడు. లిఫ్ట్ మిర్రర్లో తనని తాను చూసి కొద్దిసేపు అలానే నిలబడిపోతాడు. లిఫ్ట్ డింగ్ అని అనగానే అతని క్యాబిన్ వైపు నడుస్తాడు. వర్కర్స్ అందరూ వరుసగా గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేస్తారు. కానీ అశోక్ చూపు మాత్రం ఇషిక క్యాబిన్ వైపే ఉంటుంది. కానీ అక్కడ ఇషిక కనిపించదు. అది చూసి ఇంకా రాలేదా అని తనలో తానే సైలెంట్గా